ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వారంలో కానీ 2 సార్లు మీరు కానీ దొండకాయ తిన్నారనుకోండి, చాలా చాలా లాభం. చాలా మంది దొండకాయ అంటే ఇష్టపడరు. మరి అది తింటే ఏంటి లాభం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మార్కెట్లో సంవత్సరం మొత్తం దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా పొట్టిగా కనిపించే దొండకాయను పోషకాల విషయంలో తక్కువ అంచనా వేస్తే పొరపాటు పడినట్టే. దొండకాయను కూరగాను, పులుసుగాను, వేపుడుగాను ఇలా రకరకాలుగా వండుకోవచ్చు. దొండకాయలో బీటా కెరోటిన్, అధిక ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. దొండకాయ మధుమేహం ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మధుమేహం వచ్చే సూచనలు ఉన్న వాళ్ళు కూడా దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు రాకుండా నియంత్రిస్తుంది. దొండలో ఉండే విటమిన్ బి నాడీ వ్యవస్థకు చాలా మేలు చేయటమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చాలా మంది అనటం మనం వింటూ ఉంటాం. దీనిలో ఎంతమాత్రం నిజం లేదు. ఇది ఒక అపోహ మాత్రమే. మతిమరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. దొండకాయలు రిబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉండటం వలన మనసును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్కి తగ్గడానికి దోహదం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాల ద్వారా ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. దొండకాయలు ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదే సమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది. బరువు తగ్గాలని అనుకుంటున్న వారు రెగ్యులర్గా దొండకాయని తింటే మంచి ఫలితం కనబడుతుంది. శరీరంలో ఐరన్ శాతం తగ్గితే నీరసం, అలసట, అనీమియా వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తగ్గాలంటే ఆహారంలో దొండకాయని చేర్చుకోవాలి. ఎందుకంటే దొండకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తం సరఫరా బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దొండకాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దొండకాయ తినడం వల్ల కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఆ దొండకాయని చాలా మంది ఇష్టపడరు, అలాగే చాలా మంది అయిష్టంగా ఫీల్ అవుతుంటారు. కానీ చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా పడకపోతే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.